కొన్ని రోజుల క్రితం ఒక టీచర్ ఒక వీడియో కింద ఇలా కామెంట్ పెట్టారు. అందులో ఒక మాట, క్లాస్‌లో మీరు పిల్లలతో మరీ క్లోజ్‌గా ఉంటున్నారు. మిమ్మల్ని చూస్తే వాళ్ళు భయపడాలి అని ప్రిన్సిపల్ అన్నారు అని. ఈ కామెంట్ నా మనసులో అలానే ఉండిపోయింది. అది ప్రిన్సిపల్ గురించి కాదు, బట్ బికాస్ ఆఫ్ ఎ క్వెషన్. డస్ ఫియర్ రియల్లీ హెల్ప్ అస్ లెర్న్? ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. జస్ట్ ఇమాజిన్, మీరు హెల్మెట్ లేకుండా స్కూటీ మీద వెళ్తూ ఉన్నారు. కొంచెం దూరంలో ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చెకింగ్ చేస్తున్న విషయం మీరు గమనించారు. వెంటనే ఏం చేస్తారు? అక్కడే బండాపి వెనక్కి తిరిగైనా వెళ్ళిపోతారు. లేకపోతే డిక్కీలో కనుక హెల్మెట్ ఉన్నట్లయితే అది పెట్టుకుని ముందుకు వెళ్తారు. అలా కాకుండా అక్కడ పోలీస్ వాళ్ళు లేకపోతే హెల్మెట్ లేకుండా అలానే ముందుకు వెళ్ళిపోయేవారు కదా. ఇప్పుడు ఒక మాట చెప్పండి, చలాన్ పడుతుందేమో అన్న భయం వల్ల హెల్మెట్ పెట్టుకున్నారు కదా. మరి అదే భయం హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలో మీకు అర్థమయ్యేలాగా చెప్పగలిగిందా? లేదు. ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు అలవాటు ప్రకారం హెల్మెట్ లేకుండానే వెళ్ళిపోతారు కాబట్టి. సరే, ఇప్పుడు మరి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా హెల్మెట్ పెట్టుకునే వెళ్తారు, పోలీస్ వాళ్ళు ఉన్నా లేకపోయినా. ఎందుకు? భయం వల్ల మాత్రం కాదు, బికాజ్ షీ అండర్స్టాండ్స్ ఇట్ ప్రొటెక్ట్స్ హర్ అండ్ హర్ ఫ్యామిలీ అని. ఇక్కడ హెల్మెట్ పెట్టించింది భయం కాదు, అవగాహన. ఇప్పుడు మళ్ళీ క్లాస్ విషయానికి వద్దాం. టీచర్ అంటే భయం మాత్రమే ఉన్నప్పుడు మేబీ హోంవర్క్ తొందరగా కంప్లీట్ చేసేస్తారు కావచ్చు, క్లాస్లో సైలెంట్గా కూర్చుంటారు కావచ్చు, బయట నుండి చూడటానికి వావ్ వాట్ ఏ డిసిప్లిన్ అని అనిపిస్తుంది. బట్ ఆర్ దే రియల్లీ లెర్నింగ్, ఆర్ ఆర్ దే సింప్లీ ట్రయింగ్ నాట్ టు గెట్ స్కోల్డెడ్ ఆర్ బీటెన్? రెండిటికి తేడా ఉంది. ఇప్పుడు నేను సరిగ్గా చదువుకోకపోతే నాకు నాలెడ్జ్ పెరగదు, నా స్కిల్స్ డెవలప్ అవ్వవు. ఆర్ నేను ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా పాటించకపోతే నాకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ రెండు సందర్భాల్లో కూడా మనల్ని నడిపించేది భయం కాదు, మన డెసిషన్స్ వలన కలిగే కాన్సిక్వెన్సెస్పై మనకున్న అవగాహన. ఇది స్కూళ్ళలో మాత్రమే కాదు, చాలా ఇళ్లలో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. ముందు పిల్లల్ని బాగా ప్యాంపర్ చేస్తారు. అండ్ వెన్ పేరెంట్స్ లూజ్ దేర్ పేషెన్స్, ఏయ్ చెప్పింది వినకపోతే అని గొంతు చెయ్యి రెండూ లేస్తాయి. బట్ we forget to explain, we forget to make them understand. Finally, fear can make a child obey. Fear can silence a classroom, but fear cannot create curiosity, and curiosity is what makes a child learn. Just imagine, టీచర్ అంటే భయం ఉన్నప్పుడు how can a child ask, what if we change that, what if it happens this way? హౌ కెన్ ఎ చైల్డ్ సే, సార్ మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి అని. మేబీ క్యూరియాసిటీ అన్నది ఇలానే చిన్నగా మాయమవుతుంది కావచ్చు. ఇప్పుడు ఆ టీచర్ అన్న మరో మాట, స్కూల్లో చాలా థింగ్స్ నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి అని. ఆ చాలా థింగ్స్ ఏమై ఉండొచ్చు? మీ పిల్లల స్కూల్లో మీరేం గమనించారు?